ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. సార్, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఏదైనా కామన్ రూల్ ఉందా? అంటే పర్టికులర్ పర్సన్ ఎంతే తీసుకోవాలి, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లేకపోతే ఫైనాన్షియల్ స్టేబిలిటీని బట్టి అని ఉంటుంది కదా, అలాంటి కామన్ రూల్ ఏదైనా ఉందా? బేసిక్గా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇవాళ మనకున్న సిచ్యువేషన్ ఏంటంటే అందరికీ 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, నాకు సఫిషియెంట్ అని అనుకుంటున్నాను. ఇవాళ మార్కెట్లో టీవీస్లో కానీ సోషల్ మీడియాలో కానీ యాడ్ చూసి 500 రూపీస్ పర్ మంత్ 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే నాకు 1 crore ఉందిగా, నాకు 1 crore ఉంది కానీ అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ 1 crore నీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ని మీట్ చేయగలదా నువ్వు లేకపోతే ఓకే అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ ఒక 2 lakhs పర్ మంత్ ఎర్న్ చేసే పర్సన్కి ఒక 50,000 60,000 రూపీస్ హోమ్ ఈఎంఐ ఉంటుంది, పర్సనల్ లోన్ ఉంటుంది ఒక 20,000కి, కార్ లోన్ ఉంటుంది ఒక 30,000 40,000కి. ఇవన్నిటిని మనం లేనప్పుడు కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా నీ పిల్లల ఎడ్యుకేషన్, నీ ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఇవన్నీ రావాలి. ఇవన్నీ నీ 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ వస్తాయా? బేసిక్గా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ బేసిక్గా మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే నీ మంత్లీ ఇన్కమ్ని నీ టర్మ్ ఇన్సూరెన్స్ కనుక టర్మ్ ఇన్సూరెన్స్తో వచ్చిన క్లెయిమ్ చేసుకున్నప్పుడు వచ్చిన అమౌంట్ కనుక నువ్వు ఎక్కడైనా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే 6% or 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు నీ శాలరీ రిప్లికేట్ కావాలి. ఓకే. సపోజ్ ఒక 2 లక్షల రూపాయల శాలరీ మంత్లీ శాలరీ వచ్చేదానికి అతను 24 లక్షలు వస్తుంది. ఇతనికి వచ్చిన టర్మ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ క్లెయిమ్ అమౌంట్ కూడా నెలకు 2 లక్షలు సంపాదించగలగాలి. ఓకే. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకోవాలి. సపోజ్ ఒక జనరల్గా ఏమనుకుంటారంటే నాకు 2 కోట్లు ఉంది, 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఉంది, ఓకే బాగుంది, నాకు 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, నాకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అనుకుంటాడు. కానీ ఒక 2 లక్షల శాలరీ వచ్చే అతనికి పొరపాటున ఏదైనా అనుకోని సంఘటన జరిగి కనుక అతను లేకపోతే అతని శాలరీ మంత్లీ వచ్చే 2 lakhs రిప్లికేట్ చేయాలి అంటే దగ్గర 4 years వరకు మనం ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలి. ఓకే. ఇది కూడా మళ్ళీ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయట్లేదు మనం, వాళ్ళకి లైఫ్ స్టైల్కి అనుగుణంగా ఈ రోజు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మాత్రమే చెప్తున్నాం. ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది 4 అలా 7 8కి వెళ్ళింది అనుకోండి, అబ్వియస్గా ప్రీమియం ఎంత పే చేస్తున్నాం అన్నది కూడా మ్యాటర్ కదా, అది కూడా మన బడ్జెట్లో ఉండాలి కదా. ఆ బడ్జెట్లో ఉండాలని చూసుకున్నప్పుడు ఒక 4 years వరకు ఉండాలి. అదే లేదు నేను ఎఫ్డీ చేయట్లేదు, నా మెచ్యూరిటీ అమౌంట్ నా క్లెయిమ్ అమౌంట్ కనుక నేను ఎఫ్డీ చేయకుండా కొంచెం రిస్క్ అసెట్లో లైక్ నేను మ్యూచువల్ ఫండ్ లాంటి అసెట్లో 8% 9% వచ్చి అసెట్లో పెడతా అన్నప్పుడు నీకు 3 years వరకు సమ్మేషుడ్ ఉన్నా కానీ సరిపోతుంది. ఓకే సార్. బేస్డ్ ఆన్ అంటే మనం వచ్చిన అమౌంట్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం అన్నదాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనం పాలసీ తీసుకోవాలి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో ఎలాంటి పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ కస్టమర్కి ఏది బెటర్ అంటారు? పేమెంట్ ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. టర్మ్ ఇన్సూరెన్స్లో ఒకటి రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటాము, అది పేమెంట్ ఆప్షన్ కాదు, రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటాం. అంటే మన మనసును మనం సాటిస్ఫై చేసుకోవచ్చు ఆ పాలసీలో. ఇన్ కేస్ జనరల్గా మనకున్న ఒక మిత్ ఏంటంటే మనం చనిపోకపోతే ఏమీ రావు కదా, మన మనీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని. అక్కడ ఆ ఆప్షన్ని నేను ఉపయోగించుకుంటాను మార్కెట్లో. లేదు సంజయ్, ఎవరికైనా ఏమైనా జరిగితే కూడా 1 crore ఇన్సూరెన్స్ ఇస్తాం, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు అనుకో అతను బతికే ఉన్నాడు ఇంకా అప్పటిదాకా, నీ ప్రీమియమ్స్ని కూడా మేము రిటర్న్ బ్యాక్ చేస్తాం, ఏదైతే పే చేసావో ఆ అమౌంట్ అంతా నీకు క్యాష్ బ్యాక్ చేస్తాము, దీంట్లో రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని ఒక ఆప్షన్ పెడతామని చెప్పి ఇంకొంచెం ప్రీమియం ఎక్స్ట్రా చేస్తాం. ఓకే. అప్పుడేమవుతుంది, కస్టమర్ పే చేసేది ఎక్కువైపోతుంది. అట్లా కాకుండా పేమెంట్ ఆప్షన్స్కి వచ్చేపాటికి సింగిల్ ప్రీమియంలో తీసుకోవచ్చు, లేకపోతే 5 years పే చేస్తాను, 7 years పే చేస్తాను, 10 years పే చేస్తాను, 15 years పే చేస్తాను, లేకపోతే రెగ్యులర్ పేమెంట్. రెగ్యులర్ పేమెంట్ అంటే మన పాలసీకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎప్పటి వరకు కావాలని డిసైడ్ చేసుకున్నాము అప్పటి వరకు ప్రతి సంవత్సరం నువ్వు పే చేసుకుంటూ వెళ్ళటం. సపోజ్ ఒక పర్సన్ 75 years వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలనుకున్నాడు, 75 years అతను పే చేసుకుంటూ వెళ్తాడు. ఓకే.
అది రెగ్యులర్ ప్రీమియం. అట్లా కాదు నేను వన్ షాట్లో పే చేస్తాను, నాకు ఎప్పుడు ఈ టర్మ్ లోపల ఎప్పుడు రిస్క్ జరిగినా కానీ నాకు ఇంత అమౌంట్ రిటర్న్ రావాలి, నా క్లెయిమ్ అమౌంట్ ఇంత రావాలి అనుకున్నప్పుడు దాన్ని సింగిల్ పేమెంట్ అంటాం. ఓకే, సింగిల్ ప్రీమియం పాలసీ అంటాం. అట్లా కాదు లిమిటెడ్ ప్రీమియం పాలసీస్ ఉంటాయి, ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. సపోజ్ అతను పేమెంట్ 75 years వరకు తీసుకున్నాడు. 75 years వరకు తీసుకున్న తర్వాత పేమెంట్ 5 years చేస్తాడు. అంటే ఓన్లీ 5 yearsలో అది పేమెంట్ చేసేది అయిపోతుంది. లైఫ్ టైం కవరేజ్ ఉంటుంది. ఓకే, 5 తీసుకుంటారా, 7 తీసుకుంటారా, 10, 12, 15, 20 years అనేది వాళ్ళ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకుంటాం. దీంతోపాటు దీంట్లో ఇంకా కీ రోల్ ఏంటంటే ఎప్పటి వరకు మనం ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలి, మనకి ఎప్పటి వరకు కవరేజ్ రావాలి. 60 వరకు సరిపోతుందా, 75 వరకు సరిపోతుందా, 85 వరకు కావాలా? 60 years వరకు తీసుకుంటే పాలసీ తీసుకుంటే ఒక రకమైన ప్రీమియం ఉంటుంది, అంటే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 75 వరకు తీసుకుంటే రిస్క్ ఉంటుంది, మోడరేట్గా ఉంటుంది. అంటే ఇవాళ మెడికల్ అడ్వాంటేజ్ కానీ ఇంకోటి కానీ 75 తర్వాత కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. 85కి వచ్చేవాడికి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. 60 వరకు తీసుకునే వాళ్ళు ఒక రకమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ బట్టి వాళ్ళు 60 వరకు తీసుకుంటారు. ఇక నాకు ఆ రోజు 5 crores ఇన్సూరెన్స్ కన్నా 5 crores నాకు అక్యుములేట్ అయ్యి నా దగ్గర వెల్త్ అలా ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. 60 yearsకి ఇన్సూరెన్స్ ఆపేస్తాడు. ఆ రోజుకి నాకు నేను చనిపోతే 5 crores కాదు, నేను ఉన్నప్పుడు 5 crores కావాలనుకున్నాడు. ఒక రకమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటాడు. ఓకే, సరే ఏం జరుగుతుందో తెలియదు, మినిమం 70 years 75 years వరకు పే చేద్దాం, కవరేజ్ ఉండేటట్టు చూసుకుందాం అన్నాడు. ఒక రకమైన ఆలోచన ఉంటుంది. ఓకే, అట్లా కాదు కొందరు అనుకుంటారు ఏమి, ఇది కూడా ఒక ఎసెట్, చనిపోతేనే డబ్బులు రావచ్చు, కానీ ఫ్యామిలీకి వైఫ్కి కానీ పిల్లలకు కానీ లేదా మనవాళ్ళకి కానీ ఇది ఒక ఎసెటేగా. ఎసెట్గా భావించే వాళ్ళందరూ కూడా 75 years అనుకుంటారు, కొంతమంది 100 years వరకు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పాలసీ ఎప్పటి వరకు తీసుకోవాలి, మన ఫండ్స్ అవైలబిలిటీని బట్టి ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎప్పుడు పెట్టుకోవాలన్నది మనం చూస్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో ఏంటంటే ఇంకోటి ప్రీమియం పేయింగ్ టర్మ్లో ఎందుకు షార్ట్ టర్మ్స్ పెట్టమంటారు, 10 సంవత్సరాలు పే చేయండి, 12 సంవత్సరాలు పే చేయండి, 15 సంవత్సరాలు పే చేయండి, మీ 75 years వరకు ఉంచుకోండి అని ఎక్కువ మంది అడ్వైజర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకు అది చెప్తున్నారు అంటే ఆబ్వియస్గా ఏజెంట్ కొంచెం కమిషన్ ఎక్కువ వచ్చింది. ఓకే, అడ్వైజర్ పార్ట్లో ఆలోచించినప్పుడు. రెండోది మనందరూ సొసైటీ కూడా సేవింగ్ సొసైటీ. ఏదో ఒక వరస్ట్ సిచ్యువేషన్లో ఇది కడుతున్నాం కానీ ఇది పే చేస్తున్నాం కానీ మనకేమీ రిటర్న్ రాదులే అనుకున్నప్పుడు ఏదో ఒక వీక్ మూమెంట్లో కనుక మీరు పాలసీని వదిలేస్తే ఆ పాలసీ ల్యాప్స్ అయిపోతే దాన్ని మళ్ళీ రీఇనిషియేట్ చేయలేం. ఓకే, దాంతోపాటు ఒక 25 years ఉన్న పిల్లవాడికి ఒక 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు కనుక ప్రీమియం పేయింగ్ టర్మ్ పెడితే దగ్గర 35 to 40 మధ్యలో ప్రీమియం పేయింగ్ టర్మ్ అయిపోతుంది. తర్వాత అతనికి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలనే బర్డెన్ ఉండదు. అంటే అతను బాగా యాక్టివ్గా ఉన్న టైంలోనే ప్రీమియం పేయింగ్ టర్మ్ అయిపోవటం వల్ల నీ పాలసీ కంటిన్యూగా లైవ్లో ఉంటుంది. ఓకే, అంటే విన్ విన్ సిచ్యువేషన్. ఒక రకంగా ఇన్సూరెన్స్ కంపెనీస్కి మనీ ఇమీడియట్ కొంచెం ఎక్కువ ఇనీషియల్ డేస్లోనే ఎక్కువ అమౌంట్ వస్తుంది. అదే టైంలో కస్టమర్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే లాంగ్ టైం పే చేయాలన్నప్పుడు ఏదో సిచ్యువేషన్లో దాన్ని పాలసీని ల్యాప్ చేసే సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి, వాటిని కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే సార్, మీరు ఇప్పుడు ఒక విషయం చెప్పారు కదా ముందే, కొంతమంది ఎసెట్లా చూస్తారు దీన్ని కూడా టర్మ్ ఇన్సూరెన్స్ని. ఇప్పుడు నా ఓన్ రిస్క్ ఎలా ఉన్నా నాకు రిటర్న్స్ కూడా కావాలనుకున్న వాళ్ళకి లాంగ్ టర్మ్ మంచిదంటారా, షార్ట్ టర్మ్ మంచిదంటారా? అంటే ఐ మీన్ మీరు అన్నట్టు లాంగ్ టర్మ్గా పేమెంట్ చేసుకుంటే మంచిదంటారా, షార్ట్ టర్మ్ మంచిదంటారా? నా ఉద్దేశంలో అయితే నేను షార్ట్ టర్మే చేయమంటాను. ఓకే, షార్ట్ టర్మ్ అంటే ఒక 12 years పే చేయండి, 15 years పే చేయండి, పాలసీని మినిమం 70 years వరకు కంటిన్యూ చేయమని చెప్తాం. ఓకే సార్. బేసిక్ ఏంటంటే ఇవాళ ఉన్న పిల్లలకి కొంచెం మ్యారేజ్ కూడా లేట్గా అవుతాయి, పిల్లలు సెటిల్ అవ్వడం కూడా కొన్ని సందర్భాల్లో లేట్ అవుతుంది. పిల్లలు సెటిల్ అయ్యే వరకన్నా మన దగ్గర ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి మనకి అన్న ఉద్దేశంతో మాట్లాడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.